గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఏదైనా ఒక అంటే మీరే మాటల సృష్టికర్త, చాలా మాటలు ఐ మీన్ గొప్ప గొప్ప మాటలన్నీ అలా కూరుస్తూ ఉంటారు ఒక పాటలో. బట్ మీకు కొన్ని మాటలు ఆయన నుంచి వచ్చిన 2 మాటలైనా ఇంపాక్ట్ఫుల్ గా గుర్తుండిపోతాయి. ఏదైనా ఉన్నాయండి లైఫ్ లో గుర్తుండిపోయి? రాజా సార్ మీతో మాట్లాడిన మాటలేమో? ఆయనతో కూర్చుని పనిచేయడమే ఒక అనుభవం. ఆయన షష్టిపూర్తి సాంగ్ ఉంది, ఆయనకు మేము వెళ్ళగానే ఆ సిచ్యువేషన్ ఒకసారి విని అప్పటికప్పుడు కంపోజ్ చేయడం మొదలుపెట్టారు. వ్యవధి లేదు, అలా అలవోకగా ఎలా కంపోజ్ చేస్తారో చూస్తున్న నాకే, మా ముగ్గురికి కూడా అర్థం కాలేదు. అది చేసి వెంటనే ఆగండి అని ఇంకో ట్యూన్ చేసి, రెండిట్లో ఏది బాగుంది మీకు చైనా అన్నారు. అది మేము ఎప్పుడు అంతకుముందు రాజా గారి గురించి నిరంకుశుడు ఒకటే ట్యూన్ ఇస్తారు, అది మనం బాగుంది బాగాలేదు అనకుండా తెచ్చేసుకోవాలని ఇలా చెప్పేవారు బయట. కుర్రాళ్ళు మేము వెళ్ళేసరికి కొత్త వాళ్ళు మేము వెళ్ళి కూర్చుంటే ఆయన 2 ట్యూన్లు చేసి ఇందులో ఏదైనా బాగుందా లేకపోతే ఇంకోటి చైనా అని అడగడం అనేది పూర్తి విరుద్ధంగా ఉంది కదా విన్నదానికి. ఏమో ఎవరి అనుభవాలు వాళ్ళవి. మా అనుభవం అయితే ఆయన మాకు చాయిస్ ఇచ్చారు. మేము మొదటిదే బాగుందండి దానికే రాస్తా ఉన్నాం. ఆ మర్నాడు వెళ్ళేసరికి ఆయన పల్లవి అది ఓకే చేసిన తర్వాత దానికి లీడ్ ఆయన ఎగ్జైట్ అయ్యారు. షష్టిపూర్తి అనగానే పిల్లలు తల్లిదండ్రులకు మళ్ళీ పెళ్లి చేయడం అనే ఆ కాన్సెప్ట్ ఆయనకి విపరీతంగా నచ్చేసి. తమిళనాడులో కూడా లేనట్టుంది సార్ ఇది? వాళ్ళకి లేదేమో మరి, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. మన తల్లిదండ్రుల పెళ్లి మనం వాళ్ళకి చూడడం కనుక ఆ లోటు తీర్చుకోవడానికి మనం వాళ్ళకి పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్ నచ్చింది. కాదు అందరినీ పిలుస్తాం కదా, పెళ్ళికి రండి పెళ్ళికి రండి పెళ్ళికి రండి అలా స్టార్ట్ చెయ్యి అని అది యాడ్ చేశారు. అది కూడా ఆయన హమ్ చేసి ట్యూన్ ఇచ్చారు. యాక్చువల్లీ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు ఇది పడతా ఉంటది నార్మల్గా. ఇది వస్తుంది సార్ ఇప్పుడు నుంచి. ఇప్పుడు పిలుపులన్నిటికి ముందు పేర్లు వేసేస్తారు, చిన్న ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అందరినీ పిలుస్తున్నట్టు ఇది వేసేసుకుంటారని నా డౌట్. ఓ రాధమ్మ రాజమ్మ పిలుపులు, అది రాజా గారి ఐడియా. మర్నాడు వెళ్ళాం మళ్ళీ. ఈ లోపం మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ అంతా జరుగుతూ ఉంది. ఒక 50 వయలిన్స్ తీసుకోవడం, తబలా వాళ్ళు రిథమ్స్ వాళ్ళు రావడం, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అంత పండగ వాతావరణం ఉంది అక్కడ. మళ్ళీ పిలిచారు, మళ్ళీ పిలిచి శుభలేఖ రాస్తారు కదా, ఆ శుభలేఖ లాంటిది ఒకటి రాయి అని చెప్పారు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఆ శుభలేఖ మహారాజా రాజశ్రీ దివాకరం గారు షష్టిపూర్తి సందర్భంగా అని ఇలా మొదలుపెట్టి అది అలా డెవలప్ అవుతూ వచ్చింది. అది ఆ ఐడియాస్ అన్నీ కూడా రాజా సార్, ఇళయరాజా గారు. యా సూపర్ సూపర్ సార్. అంటే బేసికల్లీ నేను మీ సాంగ్స్ అన్నిటికీ చాలా పెద్ద అభిమాని. ఎన్నో పాటలు అంటే తర్వాత తెలుసుకున్న తర్వాత కొన్ని స్టార్టింగ్లో తెలియదు అభిమానే, బట్ తర్వాత ఎవరు రాశారు అని తెలుసుకున్న తర్వాత ఈయన ఎన్ని సాంగ్స్ అని చెప్పి చాలా అభిమానించాను అనమాట. నేను రాను కదా ఇంటర్వ్యూలకి, అది అవును చాలా మందికి తెలియదు. అంటే మెయిన్లీ ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా సాక్రిఫైస్ చేసే, అంటే ఈ దాన్ని ఏమంటారు, ఈ అప్రిషియేషన్, ఈ ఐడెంటిటీ, వీటన్నిటిని సాక్రిఫైస్ చేసే వాళ్ళు క్రాఫ్ట్ పరంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అవును నిజమే, కానీ ఈవేళ ఎవరిదో వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. రాకపోతే మీరు అన్నట్టే పాట తెలుసు, అది ఎవరు రాశారు అంటే చెప్పుకోవాల్సి వస్తుందని పక్కన పెడితే సార్, నిజంగా ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు తెర వెనుకున్న వాళ్ళందరూ తెర ముందుకు వస్తున్నారు సార్ ఈ సోషల్ మీడియా ఎరాలో. సో అదొకటే కొంచెం పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. యా సార్, మీకు ఐ మీన్ ఈ అప్రిషియేషన్, ఈ యూనిక్ ఐడెంటిటీ ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఈ జనరేషన్లో పాండమిక్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి. సో మీకు ఏమనిపిస్తుంది, మీ దృష్టిలో ఐడెంటిటీ అంటే ఏంటి, ఒక అప్రిషియేషన్ అంటే ఏంటి? ఏమీ లేదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు కలిశారు, మీ పాటలు ఇష్టం అని చెప్తారు. ఎవరన్నా ఆ నలుగురు పాట రాసింది ఈ అబ్బాయి అని చెప్తే అసలు వాళ్ళు మీరు రాశారా మీరు రాశారా మీరు రాశారా అని వచ్చి చెప్తుంటారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది ఆ నలుగురు సినిమా వచ్చి, 21 ఏళ్ళు. ఇప్పటికే ఆ పాట గుర్తుపెట్టుకుని వచ్చాను. ఎవరు ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక మంచి పర్సనాలిటీ ఎవరు చనిపోయినా కూడా ఆ పాట ఖచ్చితంగా ప్లే అవుతుంది టీవీలో. అందులో నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు పోయినప్పుడు కూడా ఆ పాట వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు కూడా దుఃఖం కలుగుద్ది. ఈ పాట ఏంటి ఈయన పోయినప్పుడు వేయడానికి, బాలుగారు పోయినప్పుడు వేశారు, ఆయనే పాడాడు ఆ పాట. అప్పుడు నాకు దుఃఖం ఆపుకోలేకపోయాను.
ఆయనే ఆ పాటకు ప్రాణం పోసిన ఆయన. ఆ వెనక నేపథ్య గీతంగా రాయాల్సి వచ్చిందా ఇది అలాంటి బాధ వేస్తుంది. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు ఎంఎస్ ధోని సాంగ్స్ కూడా. ఆ ధోని సాంగ్స్ రాసినప్పుడు ధోని ఫ్యాన్స్ ఎంతమందో నాకు తెలియరాళ్ళు ఎవరో కూడా నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి ఇంత గొప్ప పాటలు రాశారండి, అసలు డబ్బింగ్ పాటలలాగా లేవు అవి అని అభినందిస్తారు. ఒక మాటే కళాకారులకి చప్పట్లు, ఒక మంచి బాగా రాశారండి, ఎప్పుడు మేము పాడుకుంటూ ఉంటాం, అదే వింటూ ఉంటాం అని. అది కదా, డబ్బులు పోతాయి, ఇది మిగులుతుంది. నేను ఆ నలుగురు పాటలో రాసింది కూడా అదే. మరణం అనేది ఖాయమని, మిగిలిన కీర్తి ఖాయమని, మీ బరువు మీ పరువు మోసేది. కీర్తి అనే శరీరం మిగిలి ఉంటుంది, భౌతికమైన ఈ కాయం వెళ్ళిపోతుంటుంది. అలాంటి కళాకారులది కీర్తి కాయం. కరెక్ట్. సో అంటే ఇంకొకటి గుండె జల్లు మంది ఇందాక మీరు మెన్షన్ చేశారు. నాకు ఆ పాట ఐ మీన్ మీరు 2 పాటలు తెలుసు నాకు మీరు రాసినవని. అంటే గుండె జల్లు మంది టైటిల్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఆ లైట్స్ ఆఫ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ టైప్లో సినిమా చూసినప్పుడు అంటే వాళ్ళు ఫస్ట్ టైం లవ్లో పడిన సాంగ్ ఉంటుంది. అంటే ఏంటంటే వీడు వెళ్ళి వెనక నుంచి హగ్ చేసుకుంటూ ఉంటాడు, పవర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆ సాంగ్ కూడా మీరే రాశారని నాకు తర్వాత తెలిసింది. అంటే నేను ఆ సినిమాకి అప్పట్లో అభిమాని. అన్ని పాటలు నేను రాశాను. అన్ని మీరే రాశారు. నాకు 2 సాంగ్స్ నాకు 6 పాటలు. ఓకే. టైటిల్స్ మీద వచ్చే ఒక పాట ఉంటుంది, అది శివశక్తి దత్త గారు రాశారు. సినిమాలో పిక్చరైజ్ చేసిన పాటలు 6 పాటలు నేనే రాశాను. ఓకే. మీరు చెప్పే తెలుసా మనసా తెలుసా ఇది సంథింగ్. ఆ సాంగ్ అప్పట్లో నాకు చాలా ఐ మీన్ చిన్నోడిని కాబట్టి. అంటే ఇంకోటి ఏంటంటే ఉదయకిరణ్ అప్పట్లో ప్రతి ఒక్కరికి కొంచెం తెలియకుండానే ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు కానీ అప్పుడు హార్డ్లీ కొంతమందే ఆ జనరేషన్లో ఒక యంగ్ హీరో, సూపర్ మంచి ఫామ్లో ఉన్న హీరో. సో సడన్గా ఆయన ఎలా అయినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? బికాస్ మీరు అన్ని పాటలు రాశారు కాబట్టి. అవును, మేము చాలాసార్లు కలిసి కూర్చున్నాం ఆ సినిమా. నేను, డైరెక్టర్ మదన్, ఉదయకిరణ్ గారు. అది అదొక విషాదం, ఒక తొందరపాటు చర్య. ఎవరితోనో మాట్లాడి ఉంటే ఆ నిర్ణయం మారేదేమో. ఇప్పుడు చాలామంది పిల్లలు భయంతోనో, తల్లిదండ్రులు ర్యాంకులు రావని తల్లిదండ్రులు తిడతారని భయం, ఇంకా రిజల్ట్స్ రాకుండానే సూసైడ్స్కి అది పాల్పడుతున్నారు, ఆత్మహత్యలకి, రకరకాల కారణాలతో. ఒకసారి వెళ్ళిపోతే బాధలన్నీ తీరిపోతాయని. ఏం తీరిపోతాయి బాధలు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవుతావు, నీ మీద ఆధారపడిన వాళ్ళను, లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళను. అంతే తప్ప అది పరిష్కారం ఎలా అవుతుంది? ఆ అబ్బాయి తొందరపడ్డాడు, అది చాలా బాధ కలిగించింది. మొన్న ఈ ఈవెంట్లో మీరు అన్నారు అంటే షష్టి పూర్తి అని. మీ ఏజ్ ఎంత సార్ అసలు? నాకు షష్టి పూర్తి అన్నారా? నా వయసు ఇప్పుడు 62 ఏళ్ళు. అవునా సార్? అది కొంచెం నమ్మశక్యంగా లేదు, బట్ ఓకే ఓకే. అదే కూడా ఇప్పుడు ఏముంది, ఏజ్ అనేది ఒక నంబర్ అంతే కదా. మనం శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటే, కాస్త ఆహార జాగ్రత్తలు తీసుకుంటే, సరైన టైంలో ఎక్సర్సైజ్ చేసుంటే అది వయసును కనిపించకుండా చేస్తుంది.